ఈశ్వరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈశ్వరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈశ్వరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు నేను ఇక్కడ రైతులతో ధర్నాలో పాల్గొనడం చాలా హాస్యాస్పదం. D64కు స్థానిక ఎమ్మెల్యే మా ఈశ్వరన్న గారు 220 క్యూసెక్ల నీటి విడుదల చేస్తే ఆ నీటిని మాకు రాకుండా ఇక్కడ కిందికి మా గొల్లపల్లి మండల రైతాంగానికి రాకుండా అక్కడ వెల్దుర్తి గ్రామ రైతులతోని కెనాల్ గండి పెట్టి అక్కడ రైతులతో గండి పెట్టించుడు, ఇక్కడికి వచ్చేమో రైతుల ముందట ఇక్కడ ఏదో రాజకీయం చేసి ఇక్కడ ధర్నాలు చేసుడు, ఇది చాలా ఆయన విజ్ఞతగా వదిలిస్తున్నాం. అది ఆయనకు తగింది కాదు. జీవన్ రెడ్డి గారు అక్కడ ఆ పాట పడుతున్నారు, ఇక్కడికి వచ్చి ఈ పాట పడుతున్నారు. యాక్చువల్గా ఎమ్మెల్యే మా ధర్మపురి శాసనసభ్యులు కొప్పులేశ్వర గారు ఎప్పటికప్పుడు రైతుల పరిస్థితి ఏంటి, అసలు నీళ్ళ పరిస్థితి ఏంటని మా స్థానిక ప్రజలు అడుక్కుంటూ ఏ రోజు కారు నీళ్ళు వస్తున్నాయా అని వారే రైతుల గురించి ఆలోచించి నీళ్ళు అనే విధంగా SRSP అధికారులతో మాట్లాడి తేలేండి వరకు నీళ్ళు లేకుండా మంచిగా ఉండాలని అధికారులను ఆదేశిస్తూ మా రైతాంగానికి కొరకు ఎంతో పాటుపడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేగా విమర్శించడం జీవన్ రెడ్డికి తగదు. జై తెలంగాణ, జై తెలంగాణ. జీవన్ రెడ్డి ధర్నాలు రాస్తారోకలు ఆపు. నిన్న గొల్లపల్లి మండల కేంద్రంలో జీవన్ రెడ్డి గారు గొల్లపల్లి మండల రైతుల గురించి చేసిన ధర్నా చూస్తుంటే చాలా విచిత్రం వేస్తుంది. ఎందుకంటే దొంగ నడుస్తున్నట్టు ద్రోహ హితబోధాలు ఒలుకుతున్నట్టు జీవన్ రెడ్డి గారు ధర్నా చేయడం దుష్ప్రచారం. ఎందుకంటే జీవన్ రెడ్డి SRSP గొల్లపల్లికి SRSP D63 ద్వారా నీళ్ళు వస్తాయి. గొల్లపల్లి మండలంలోని కొన్ని గ్రామాలకు, అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు D64 ద్వారా నీళ్ళు వస్తాయి. జగిత్యాల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల ద్వారా జీవన్ రెడ్డి గారు రైతులను ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి అక్కడ గండ్లు కొట్టించి గొల్లపల్లి మండలానికి నీళ్ళు రాకుండా వేసి మళ్ళీ గొల్లపల్లికి వచ్చి ధర్నాలు చేస్తుండు. అంటే రెండు రకాల ఊసరవేలు లెక్క జగిత్యాల ఒక మాట మాట్లాడుతుండు, గొల్లపల్లి వచ్చి ఒక మాట మాట్లాడుతుండు. దొంగ నడుస్తుండు, ద్రోహితబోధాలు అలుతుండు. కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన తల్లికి బంగారు గాజులు చేస్తున్నట్టు జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఫస్ట్ జగిత్యాల సమస్యలు పరిష్కరించ నువ్వు ధర్మపురి నియోజకవర్గానికి పదే రావడంలో అంతర్యం ఏమిటి? అసలు నువ్వు జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల ప్రజల్ని ఇన్నిసార్లు ఎమ్మెల్యే గెలిపించారు కదా, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏనాడన్నా నువ్వు ముఖ్యమంత్రి గారిని సంబంధిత మంత్రులను కలిసి నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడినావా? గతంలో నువ్వు మంత్రిగా ఉండి అధికార దాహంతో ఎన్నో తప్పులు చేసినావు. నీ సమస్యను ఇంట గెలిచి రచ్చగెలు అంటున్నా కానీ పదే ధర్మపురి వచ్చుకుంటా ఇక్కడి ప్రజల మధ్య చిచ్చు పెట్టుకుంటే ఇక్కడ గందరగోళం సృష్టిస్తే చూస్తూ ఊరుకోరు. ధర్మపురి ప్రజలందరూ చాలా తెలివిగంతవారు. రెపరెపలాడే గులాబ్ జెండాను గుండెను అద్దుకున్న వాళ్ళు కాబట్టి నిన్ను తరిమీద అందిస్తారు బిడ్డ. ఫస్ట్ నీ జగిత్యాలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోమని చెప్తున్నావు. నువ్వు మినిస్టర్గా ఉన్నప్పుడు, రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉన్నప్పుడు సొంత జిల్లాకు కూడా రోడ్లు లేని నువ్వు ఇవాళ మా ప్రభుత్వ చీఫ్ కొప్పులేశ్వరన్న గురించి దుష్ప్రచారంగా మాట్లాడితే చాలా దారుణ పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై ఈశ్వరన్న.